తర్వాత ఇంతకీ డెలివరీ అయిందా? అవ్వలేదా నీకు? అంటే నేను ప్రెగ్నెన్సీ మీద మా పెదనాన్న నాకు వాళ్ళకి తెలియకుండా నాకు డబ్బులిచ్చాడు మేడం ఒక 200. ఏంది "ఎళ్ళిపో అబార్షన్ పెట్టుకోవచ్చు" చేయించుకోమనా? ఆ నుంచి మా అమ్మోళ్ళ ఇంటికెళ్ళిపో అమ్మ కాడికి హైదరాబాద్‌కి అని అన్నాడు మేడం. ఆ! అప్పుడు నేను 200 అమ్మమ్మని ఆటో మాట్లాడుకొని ఈడకొచ్చేసాను మేడం. ఆ! నెక్స్ట్? వచ్ వచ్చేసినాక అమ్మమ్మ పింఛనొచ్చినాక నా మెట్లు, కాళ్ళు మెట్లు అమ్ముకొని ఎళ్ళాను మేడం. ఇక్కడి హ్మ్. నుంచి ఓనర్ ఎళ్తుంటే ఆయన తీసుకొనెళ్ళాడు మేడం. ఆ! అమ్మ వాళ్ళ దగ్గరికి. హ్మ్. అక్కడికి తీసుకొనెళ్తే 3 మంత్స్ ఆ! 5 మంత్స్ వచ్చినాక అమ్మోళ్ళు బాతులు అమ్ముకొని వచ్చేసినాక ఫోన్ చేసి మాట్లాడదాంలే ఇంకా. పిలిపిద్దాము కాపురంకెళ్ళాలి గదా! ఈ ప్రెగ్నెన్సీ గదా! అని నాన్న అన్నాడు మేడం. ఆ! అంటే ఈ అమ్మాయి నాకు మాత్రలేసి తీసేసిందని చెప్పాను గదా మేడం. ఆ! మళ్ళీ ఆ అమ్మాయి ఆ అమ్మ మాత్రలిచ్చిందా? ఆ అమ్మాయి నాతో బానే ఉంది. నాతో హ్మ్. బానే మాట్లాడుతుంది, బాగుంది. నాకు తెలియకుండా అమ్మాయి ఫోన్ చేసి నీ భార్య ఇట్ట తిరుగుతుంది, అట్ట చేస్తుంది అని చెప్పుందంట మేడం. ఎవరితో తిరుగుతున్నావని జెప్పింది. ఎవరితో తిరుగుతున్నానని చెప్పలా. ఎవరితో తిరుగుతుంది, ఆటోల్లో ఎళ్ళొద్ది, ఆడికెళ్ళొద్ది, ఈడికెళ్ళొద్ది అని అనింది మేడం. ఆ! ఆ అబ్బాయి ఎవరని ఫస్ట్ నాకు చెప్పలా. ఎట్టంటే అట్ట అడిగాడు. వాడి కాడ పడుకుంటున్నావా? వీడి కాడ పడుకుంటున్నాడా? బాబు పుట్టాడా? బాగున్నాడా కడుపులో ఊడానని బాగా అడిగాడు మేడం. వాయిస్ రికార్డింగు. హ్మ్. అవును. అయన్నీ మా నాన్న ఇన్నాడు మేడం. అప్పుడు పిలిపిచ్చి విడాకులు తీపిచ్చేద్దాం. ఎందుకీ బాధలు ఎల్లకాలం పడలేము. హ్మ్. నువ్వు కొట్టించుకోవడం, మేము బాధలు పడడం అవసరమా? ఈ బిడ్డల్ని మేము సాకుకుంటాంలే ఓకే. అని చెప్పాడు మేడం. హ్మ్. అప్పుడు ఆ అబ్బాయిని పిలిపిచ్చే లోపలికే కోపం వచ్చేసింది మేడం ఆ మాటలకి. ఎట్టంటే అంత చెడ్డగా అడిగాడు. ఓకే అమ్మా. ఆ! నేను షర్ట్ పట్టుకున్నాను మేడం. ఆ అబ్బాయి నన్ను కొట్టబోతుంటే మా నాన్న అడ్డం వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టబోయాడు మేడం. హ్మ్. అప్పుడు అక్కడ ఆ అబ్బాయి పెద్ద ఇష్యూ చేసేసాడు మేడం. అప్పుడు సర్దపెట్టుకోవాల్సింది పోయి ఇంకా పెద్ద ఇష్యూ చేసాడు. ఓకే. అప్పుడు అంటే పెద్దోళ్ళలోనే మాకు విడాకులయిపోయినియి మేడం. అమ్మా మీరు ఎస్టీ క్యాస్టా? అవును మేడం. ఆ! ఎస్టీ ఓకేనండి. ఎరుకుల మేడం. అదే అర్థమైందిలేమ్మా. చెప్పు. ఓకే. ఆ! పెద్దవాళ్ళ ద్వారా పెద్దోళ్ళలో ఒక బాండ్ పేపర్‌లో విడాకులు తీసేసుకున్నారు. బాండ్ పేపర్ ఏం రాయలేదు మేడం. మరేమి రాసుకోకుండా ఎలా తీసుకున్నారు మాట వరుసకా? అబ్బాయి తాళిబొట్టు కట్టాడు గదా! అది సోడా తాగి నీకు నాకు సంబంధం లేదు అని పెద్ద మనుషులు ఏదో విడాకులు తీసినట్టుగా తీశారు మేడం. అదేమి లెటర్‌లాగా రాసుకోలేదా? ఏం రాయలేదు మేడం. అబ్బబ్బా! ఆ! ఓకే అమ్మా. తర్వాత నెక్స్ట్ రోజే అమ్మాయికి ఫోన్ చేసి నా భార్య నాకు గావాలి లేకపోతే నేను చచ్చిపోతాను. ఆ! నా బిడ్డ నాకు గావాలి అని ఆ బిడ్డకి గూడా ముంత నీళ్ళు తాగారు మేడం. ఆ బిడ్డని ఎవరికైనా ఇచ్చుకోండి. మాకు సంబంధం లేదు. మీరు సాక్కుంటారు ఇచ్చుకుంటారు అని గూడా. కాదమ్మా ఇప్పుడు ఇది జరిగి ఎన్ని సంవత్సరాలయింది? ఇది జరిగి 4 ఇయర్స్ అవుతుంది మేడం. 4 ఇయర్స్ బ్యాక్ కూడా మీరింకా సాంప్రదాయ పద్ధతులే ఫాలో అయ్యారా విడాకుల కోసం? అవును మేడం. ఏ ఊరమ్మా అది? ఇది నెల్లూరు మేడం. వెంకటేశ్వరం గాంధీ కిచెన్ కాలనీ మేడం. అబ్బబ్బా! నెల్లూరు సిటీ. ఆహా! అంటే వీళ్ళు ట్రెడిషన్‌కి ఇట్లాగే ఉంటదండి. కానీ అవును ఇప్పటికి మేడం. ఇంకా 4 ఒక ఇయర్స్ బ్యాక్ కూడా గాంధీ అంటే కిచెన్ కాలనీలో అంటే అందరూ మా ఊళ్ళే ఉంటారు మేడం. ఛాలెంజ్ ఇప్పుడు చేంజెస్ వచ్చిన లా ప్రొసీడింగ్స్ ప్రకారం హ్మ్. మాక్సిమం కొంత లీగల్‌గానే వెళ్తున్నారు. ఏ రిలిజియన్ అన్నా. హ్మ్. కానీ ఎస్టీలకి కోర్ట్ ద్వారా వెళ్ళటానికి లేదు. వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనిషిని నమ్మడానికి ఎక్కడుంది? హ్మ్. అందుకని ఏ పేపర్ అన్నా రిటర్న్‌గా తీసుకుంటున్నాం. హ్మ్. అక్కడ కూడా పెద్ద మనుషులు ఏదైతే ఉందో ఇట్లా పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళిద్దరు వివాహం రద్దు చేయడం జరిగింది అది ఇదని. వీళ్ళు సాంప్రదాయం ఫాలో అయ్యారు. ఇంకా సాంతం ఓకే. కల్లు ముంతతోటి తాగిచ్చి ఇంక నీకు నాకు సంబంధం లేదని అది పగలగొడితే ఆ సోడానో ఏదో హ్మ్. ఆళ్ళ లెక్క ప్రకారం డైవర్స్ అయిపోయినట్టంట. ఓహ్! ఇంకా అంటే ఇప్పటికి. ఒక 50, 100 ఇయర్స్ బ్యాక్ స్టోరీ తను 4 ఇయర్స్ బ్యాక్ కింద చెప్తుంది. అంటే ఇంకా వాళ్ళకి కాస్త అవేర్‌నెస్ రావాలి. తీసుకెళ్ళాలి ఎవరన్నా లీగల్‌గా ఆ ఏరియాని కాస్త కాన్సంట్రేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలు అన్యాయం అవుతారు గదా! లీగాలిటీ సరిగ్గా అవును లేకపోతే. మ్యామ్. సరే అమ్మా చెప్పు నాన్న. అయిపోయింది మేడం. తర్వాత పాప పుట్టినాక నేనే ఫోన్ చేసి ఇంకా అబ్బాయి ఫోన్ చేస్తా విజువు సో పుట్టిస్తా 3 యాడమ్మా మంత్స్ తర్వాత నువ్వు పుట్టింటికెళ్ళిపోతే డెలివరీ అయ్యేంత వరకు కూడా ఇక అతని దారి అతను, నీ దారి నువ్వే ఉన్నారు. అవును మేడం. విడాకులు తీసేసుకొని. విడాకులు ఆ! తీసుకున్నాక నీకొక ఆడపిల్ల పుట్టింది. మరి పాప అవును. పుట్టిందని పాప చెప్పారా? పుట్టింది మేడం. పాప పుట్టిందని చెప్పారా? చెప్పలేదా? చెప్పాను మేడం. నేను నాన్నకి వాళ్ళకి తెలియకుండా ఫోన్ చేసి చెప్పాను మేడం. నా పాప పుట్టింది అనంటే పాప ఫోటో పెట్టు అన్నాడు మేడం. వచ్చాడా? రాలేదు మేడం. నువ్వు చూసుకునేదేంటి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు. పాప ఫోటో నీకెందుకు పెట్టాలి నేను? ఆ! అదేనా పెద్ద మనుషుల్ని తీసుకొనొచ్చి అప్పుడు మళ్ళా పెళ్లి చేసుకో విడాకులు అయిపోయినాయి గదా మనకి. మరి విడాకులు అయిపోయిన మీ ఆయనకి నువ్వు ఫోన్ ఎందుకు చేసావు? నేను చేయలేదు మేడం. అబ్బాయే చేసాడు మేడం. ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి చేసి నా భార్య నాకు కావాలి అంటే, అయ్యో! మా ఆయన మారాడేమో అని
నువ్వు ఇలా పాప పుట్టింది అని ఇన్ఫార్మ్ చేసావు. అవును మేడం. నెక్స్ట్ ఏమైంది? చేస్తే అప్పుడు నేను ఊరికెళ్ళాలి అని చెప్పి ఆ అబ్బాయి మధ్య దారిలో ఆపి చూసాడు మేడం పాపని. సేమ్ ఆ అబ్బాయి పోలికే మేడం. ఉమ్. ప్రింట్. తర్వాత అందుకని వాళ్ళ అక్క చూసి మా నాన్న పుట్టాడు మళ్ళా అని చెప్పి అప్పుడు వాళ్ళ అక్క అందరిని తీసుకొని వచ్చి పెద్ద మనుషుల్ని మూడో రోజు నీకు పుట్టిన ఆడపిల్ల మీ ఆయన పోలికతో ఉంది. అది మీ 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 మామగారే మళ్ళీ పుట్టాడని వాళ్ళు అనుకున్నారా? అవును మేడం. ఓకే అమ్మా, పోన్లే ఏదో ఒక అదృష్టం కాపురం నిలబడ్డానికి. అప్పుడు పెద్ద మనుషుల్ని అందరిని తీసుకొని వచ్చి మళ్ళా నేను నా భార్యని ఈసారి కొడితే మీరెవరు ఎవరు న్యాయానికి రావద్దు. నా భార్యని ఈసారి నేను తాగను, నేను పనికి వెళ్తాను, నా పాటికి నేను ఉంటాను అని చెప్పి తీసుకొని వెళ్ళి పెళ్లి చేశారు మేడం గుళ్ళో. ఆ వీడియో ఉంది మేడం. పోన్లే అమ్మా, ఓకే. మళ్ళీ మీ ఆయన్నే నువ్వు పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ పెళ్లి. అవును మేడం. ఓకే అమ్మా. అప్పుడు అందరూ వచ్చి బాండ్ పేపర్ మీద అప్పుడు రాపిచ్చారు మేడం మా నాన్న. కనీసం అప్పుడన్నా మీ నాన్నకు తెలివి వచ్చింది. ఓకే. మా పాపకి ఏమైనా జరిగినా పెద్ద మనుషులు అందరూ సంతకం పెట్టండి, మా పాపకి ఏమైనా జరిగినా మీరే పూర్తి అని చెప్పి అప్పుడు రాపిచ్చారు మేడం. అప్పటి నుంచి అన్న మీ ఆయన జాబ్ చేస్తున్నాడా? అది కూడా లేదా? లేదు మేడం, అప్పుడు కూడా లేదు మేడం. 4 రోజులు వెళ్ళాడు మేడం రిక్షా వేసుకొని. 4 రోజులు వెళ్ళాడు పండక్కి పాపకు బట్టలు కొనేయడానికి, అంతే మేడం. ఇక్కడ అప్పటి నుంచి మళ్ళీ ఆయనకి వెళ్ళలేదు మేడం. అదే తాగుడు, గంజాయితో పాటు డ్రగ్స్ కూడా అలవాటు అవుతుంది మేడం. ఓకే అమ్మా. ఎక్కడ దొరుకుతున్నాయి మీ ఆయనకి ఇవన్నీ? మేడం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కానీ ఇవన్నీ ఎలా కొనుక్కుంటున్నారు? మా అత్తమ్మ మేడం రోజుకొచ్చి 1000 రూపాయలు అట్లా ఇస్తుంది మేడం. నేను నెలకు 30,000. అబ్బాయి గంజాయి అలా అమ్ముతాడు మేడం. అమ్ముతాడు. ఆ డబ్బులు కూడా వస్తాయి. ఓకే. అది నాకు ఇట్లాంటి డబ్బు నాకు అవసరం లేదు, నాకు ఇలాంటి డబ్బు వద్దు, నా బిడ్డలకు కూడా పాపం తగలద్ది. కష్టపడి రూపాయి ఇచ్చు, దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని 10 రూపాయలు అయినా దాపెట్టుకుంటాను.